మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. కార్మికుల హక్కులను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా పాటించబడుతుంది. కార్మికులు చేసిన పోరాటాలు మరియు కార్మికుల ఐక్యతను గౌరవించడానికి ప్రతి సంవత్సరం మే నెల మొదటి రోజును అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే మేడే యొక్క మూలాలను మనం గమనించినట్టయితే పారిశ్రామికీకరణ పెరిగిన సమయంలో కార్మిక సంఘాలు సమీకరించినటువంటి ఉద్యమాల నుండి మొదలైంది. అయితే పారిశ్రామికవేత్తలు కార్మిక వర్గాన్ని రోజుకు 15 గంటల వరకు పనిచేసేలా చేయడం ద్వారా శ్రమ దోపిడీ చేసేవారు. ఇటువంటి అన్యాయమైన ధోరణికి వ్యతిరేకంగా మే 1వ తారీఖున శ్రామికులందరూ ఐక్యంగా తమ నిరసన స్వరాన్ని వినిపించడానికి ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంకా శ్రామికులకు సరైన వేతనాలు, వేతనంతో కూడిన సెలవులు మరియు కార్మికులకు విశ్రాంతి సమయాలను కూడా డిమాండ్ చేశారు. ఈ ఉద్యమాన్ని ముఖ్యంగా 8 గంటల రోజుల ఉద్యమంగా పిలిచేవారు. ఎందుకంటే ఇది పనికి 8 గంటలు, రిక్రియేషన్కు 8 గంటలు మరియు విశ్రాంతికి 8 గంటలు అనే అంశాలకు మద్దతునిచ్చింది. వివిధ సోషలిస్టు, కమ్యూనిస్టు మరియు అరాచక సమూహాల ప్రదర్శనలకు ఈరోజు చాలా కాలంగా కీలకమైన అంశంగా ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా మేడే యొక్క చరిత్రను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1886వ సంవత్సరం మే 1న అమెరికాలోని కార్మిక సంఘాలు కార్మికులను రోజుకి 8 గంటల కంటే ఎక్కువ పని చేయవద్దని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగాలని నిర్ణయించాయి. అయితే సమ్మె ప్రారంభమైన 3 రోజులకే చికాగోలోని హేమార్కెట్ స్క్వేర్లో ఒక పేలుడు సంభవించింది. ఆ పేలుడులో చాలామంది మరణించారు. ఆ పేలుడులో మరణించిన కార్మికులను గౌరవించడానికి అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ మే 1ను కార్మికులకు కేటాయించిన రోజుగా ప్రకటించింది. ఆ తరువాత 1889వ సంవత్సరం జూలై 14న ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగిన సోషలిస్టు పార్టీల మొదటి అంతర్జాతీయ కాంగ్రెస్ మే 1ను కార్మికుల యొక్క అంతర్జాతీయ ఐక్యత మరియు సంఘీభావ దినోత్సవంగా అంకితం చేస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత 1890వ సంవత్సరం మే 1న మొదటిసారిగా మేడేను కార్మికులపై దృష్టి సారించి జరుపుకున్నారు. భారతదేశంలో మేడే. భారతదేశంలో మొదటి మేడే వేడుకను 1923వ సంవత్సరం మే 1న హిందుస్థాన్కు చెందిన లేబర్ కిసాన్ పార్టీ మద్రాసులో నిర్వహించింది. కార్మిక దినోత్సవానికి ప్రతీకగా నిలిచే ఎర్ర జెండాను భారతదేశంలో తొలిసారిగా ఉపయోగించారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మలయపురం సింగారవేలు చెట్టియార్ ఎర్ర జెండాను ఎత్తి మేడే సందర్భాన్ని పురస్కరించుకొని సమావేశాలు ఏర్పాటు చేశారు. 1986 బాల కార్మిక చట్టం ప్రకారం భారతదేశంలో బాల కార్మికులు నిషేధించబడ్డారని ఈ మేడే సందర్భంగా తెలుసుకోవడం కూడా ఒక ముఖ్య విషయం. బాల కార్మిక చట్టం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వ్యక్తులను నియమించడాన్ని నిరోధిస్తుంది. మెరుగైన కార్మిక ప్రమాణాలను సాధించడం మరియు పారిశ్రామికవేత్తలు పిల్లలను దుర్వినియోగం చేయడం లేదా దుర్వినియోగం చేయకుండా చూడటం దిశగా ఈ చట్టం నిర్దేశించబడింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ. అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను ఏర్పాటు చేయడం ద్వారా సామాజిక మరియు ఆర్థిక న్యాయాన్ని ముందుకు తీసుకువెళ్లడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ILO యొక్క అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలు ప్రపంచంలో ఉన్న కార్మికులందరి స్వేచ్ఛ, సమానత్వం, భద్రత అన్ని సందర్భాలలో అందుబాటులో ఉండడానికి, ఉత్పాదకత మరియు స్థిరమైన పనిని నిర్ధారించడానికి లక్ష్యంగా ఉన్నాయి. 1919వ సంవత్సరం అక్టోబరులో లీగ్ ఆఫ్ నేషన్స్ కింద స్థాపించబడిన ILO ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేకమైన మొదటి మరియు పురాతన ఏజెన్సీ. ILO యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. దీనిలో 187 సభ్య దేశాలు ఉన్నాయి. దేశాల మధ్య సౌభ్రాతృత్వం మరియు శాంతిని మెరుగుపరిచినందుకు, కార్మికులకు గౌరవమైన పని మరియు న్యాయాన్ని అందించడంలో కృషి చేసినందుకు, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక సహాయాన్ని అందించినందుకు 1969లో ILOకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ సన్నిహితులకు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద టైం.